సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. మనము ఇంగ్లీష్ క్లాసెస్ని డిస్కస్ చేసుకుంటున్నాము. ఇంగ్లీష్ క్లాసెస్ అంటే ఏంటి అంటే చూడండి, ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్ ఎలా మనము అటెంప్ట్ చేయాలి, క్వశ్చన్ పేపర్ని. ఓకే, మనము ఇప్పటివరకు ఏం డిస్కస్ చేసుకున్నామంటే, లెట్ మీ రైట్ హియర్. నౌన్ ఈజ్ ఆఫ్ 5 kinds. 5 kinds అనుకున్నాము. ఈ 5 kindsలో ఫస్ట్ వన్ వచ్చేసి ప్రాపర్ నౌన్, సెకండ్ వన్ వచ్చేసి కామన్ నౌన్, థర్డ్ వన్ అబ్స్ట్రాక్ట్ noun, fourth one collective noun, fifth one material noun. సో ఈ 5 నౌన్స్ని మనం డిస్కస్ చేసుకుంటే నౌన్ అయిపోతుంది అని అనుకుంటాము. అయితే నౌన్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా నౌన్ అయితే అయిపోతుంది, బట్ కేసెస్ ఉంటాయి, నౌన్ కేసెస్. వాటిని కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఎందుకంటే మనం ఒకటి స్టార్ట్ చేస్తే కంప్లీట్గా అయిపోవాలి. నౌన్ అనేది చాలా పెద్ద టాపిక్. అంటే దేనికంటే పెద్ద టాపిక్ ఏదైనా ఉందా సార్? ఈజ్ దర్ ఎనీ బిగ్గర్ టాపిక్ దాన్ దిస్? అంటే యూ హ్యావ్ ఆబ్వియస్లీ దట్ టాపిక్, అండ్ ద టాపిక్ ఈజ్ వర్బ్. వర్బ్ అనేది అన్నిటికంటే పెద్ద టాపిక్. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇవి చూసినట్టయితే మనము దీంట్లో ప్రాపర్ నౌన్, కామన్ నౌన్ చూసాం. ఇప్పుడు మనం చూడాల్సింది అబ్స్ట్రాక్ట్ నౌన్. లెట్ మీ రిమైండ్ యూ ఆఫ్ దీస్. ప్రాపర్ నౌన్ అంటే ఏంటంటే ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, ద నేమ్స్ ఆఫ్ థింగ్స్, ద నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, ద నేమ్స్ ఆఫ్ పర్సన్స్, అలాగే ద నేమ్స్ ఆఫ్ పర్టిక్యులర్ థింగ్స్ అన్నాం. అది ప్రాపర్ నౌన్ అయితే. అండ్ ప్రాపర్ నౌన్స్కి కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి. దే ఆర్ నాట్ యూస్డ్ విత్ ఆర్టికల్స్, అలాగే మనము ప్లూరల్లో యూజ్ చేయము, అవి కూడా ఉన్నాయి. అండ్ దే ఆర్ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ క్యాపిటల్ లెటర్స్. కామన్ నౌన్ మనకు 4 నౌన్స్ ఉన్నాయి. మస్కులిన్ నౌన్, ఫెమినిన్ నౌన్, కామన్ నౌన్, న్యూటర్ నౌన్. ఇప్పుడు మనము ఒకసారి అబ్స్ట్రాక్ట్ నౌన్ని చూద్దాం. అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే ఏంటి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ద నేమ్స్ ఆఫ్ ఫీలింగ్స్, ద నేమ్స్ ఆఫ్ క్వాలిటీస్, ద నేమ్స్ ఆఫ్ డిసీజెస్. అంటే ఏంటి అంటే ఫీలింగ్స్ ఉంటాయి, ఫీలింగ్స్. ఆ ఫీలింగ్స్ని మనము, ఫీలింగ్స్కి కొన్ని పేర్లు ఉంటాయి, ఆ పేర్లను కూడా మనము నౌన్స్ అని అంటాం. అలాగే క్వాలిటీస్ ఉంటాయి, అలాగే డిసీజెస్ ఉంటాయి. మనం వీటిని ఏమనుకోవచ్చు అంటే యూ కెన్ సే దట్ దే కాంట్ బీ టచ్డ్ అంట. దే కాంట్ బి టచ్డ్, దే కాంట్ బి గివెన్ టు ఎనీవన్. అర్థం చేసుకోండి, నేను ఇక్కడ క్లియర్గా మీకు అర్థం కావడం కోసం రాశాను. దే కాంట్ బి టచ్డ్ అన్నాం అనుకోండి, దే కాంట్ బి టచ్డ్ అంటే దాన్ని టచ్ చేయలేము అని అర్థం. హ్యాపీనెస్ ఉందనుకోండి, దాన్ని టచ్ చేస్తారా మీరు? సాడ్నెస్ ఉందనుకోండి, దాన్ని టచ్ చేస్తారా మీరు? లేదు, టచ్ చేయము. కాకపోతే ఏమవుతుంది అంటే కొంచెం డిసీజ్ ఉంది, డిసీజ్ని టచ్ చేస్తాం కదా సార్ అంటారు. ఒక్కొక్కసారి స్టూడెంట్ డౌట్ అడుగుతాడు, సార్ ఫీవర్ వచ్చిందంటే ఇలా టచ్ చేసి చూస్తాం కదా సార్ అంటారు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మనము మన మైండ్తో కూడా ఆలోచించాలి, వెదర్ ఇట్ ఈస్ కరెక్ట్ ఆర్ రాంగ్. దట్ డజంట్ మీన్ దట్ వాట్ ఎవర్ యువర్ ఫ్యాకల్టీ మెంబర్స్ టెల్ యూ దట్ ఈస్ ఆల్వేస్ కరెక్ట్ అనేది ఉండదు. యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఫర్ యువర్ సెల్వ్స్. యూ హ్యావ్ టు థింక్ ఫర్ యువర్ సెల్వ్స్. మీ అంతలో మీరు కూడా ఆలోచించాలి, ఇది కరెక్టా కాదా అనేసి. ఎందుకంటే అ పర్సన్ ఈజ్ ఆల్వేస్ ఎ లర్నర్. ఒక పర్సన్ ఎప్పుడు కూడా నేర్చుకునేవాడే ఉంటాడు. కాబట్టి మీరు కూడా నేర్చుకుంటూనే ఉండాలి, మనం ట్రై చేస్తూనే ఉండాలి. మీరు ట్రై చేస్తే తెలుస్తుంది. ఇక్కడ నేను అందుకనే దే కాంట్ బి టచ్డ్ అన్నాను, దే కాంట్ బి గివెన్ టు ఎనీవన్. దే కాంట్ బి గివెన్ టు ఎనీవన్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. అది మనం ఎవరికి ఇవ్వలేము.
ఇప్పుడు సంతోషం ఉందనుకోండి, సంతోషాన్ని తీసుకొని ఎవరికి ఇవ్వలేం, మనం ఒకరితో పంచుకుంటాం, కానీ ఆ సంతోషాన్ని, నీలో ఉన్న సంతోషాన్ని నాకు కొంచెం ఇవ్వు అంటే ఇవ్వరు. వీ కాంట్ డూ దట్. అందుకనే ఆ లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్స్ని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం. అండ్ యూ కెన్ సే దట్ ఐ రబ్ హియర్ దిస్ వన్, అండ్ ఇక్కడ పాయింట్స్ రాసాను నేను, ఒకసారి చూసుకోండి. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కాంట్ టేక్ ఆర్టికల్స్ అండ్ కాంట్ బి ఇన్ ప్లూరల్ ఫామ్. ఇవి కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కూడా మనకు ప్లూరల్ ఫామ్లో ఉండవు. ద నేమ్స్ ఆఫ్ ఫీలింగ్స్ అన్నాం అనుకోండి, ద నేమ్స్ ఆఫ్ ఫీలింగ్స్ అంటే ఏమొస్తాయి మై డియర్ ఫ్రెండ్స్? మనకి ఇక్కడ హ్యాపీనెస్, సాడ్నెస్, ఎట్సెట్రా ఎట్సెట్రా, హ్యాపీనెస్, సాడ్నెస్ అనొచ్చు. అలాగే క్వాలిటీస్ అన్నాం. క్వాలిటీస్లో ఎలా ఉంటాయి? క్వాలిటీస్, గ్రేట్నెస్ ఉంది. ఓకే, మనం రాసుకుంటాము FRI, ఫ్రెండ్లీనెస్. దీస్ ఆర్ ఆల్సో క్వాలిటీస్. గ్రేట్నెస్, హీఈస్ వెరీ గ్రేట్ అన్నాం అనుకోండి, అది అడ్జెక్టివ్ అవుతుంది, ఇట్ ఇండికేట్స్ క్వాలిటీ. కానీ అతను గొప్పవాడు అని మనము గొప్పవాడు అని అతని క్వాలిటీని చెప్తాం. అతని క్వాలిటీని ఎప్పుడైతే చెప్తున్నామో దాన్ని అడ్జెక్టివ్ అంటారు. క్వాలిటీకి పేరు చెప్పామనుకోండి, అతనికి చాలా గొప్పతనం ఉంది అన్నాం అనుకోండి, ఆ గొప్పతనం వచ్చేసి నౌన్ అవుతుంది. రైట్, డిసీజ్ ఉంది, ఫీవర్ అనుకోవచ్చు. అలాగే మనకు సిక్నెస్, వాట్ ఎవర్, దీస్ ఆర్ కాల్డ్. మీరు ఇప్పుడు చూడండి, సిక్నెస్ని కూడా మీరు ఎవరైనా అడిగారనుకోండి ఇవ్వలేరు. మీరు సాడ్నెస్ని ఇస్తారా? అలాగే ఫ్రెండ్లీనెస్ని ఇస్తారా? నాకు కొంచెం ఫ్రెండ్లీనెస్ ఇవ్వు అంటే ఇస్తారా? ఇవ్వరు. సో దీస్ ఆర్ కాల్డ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనమాట. అలాగే ఎప్పుడు కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ కాంట్ టేక్ ఆర్టికల్స్, ఆర్టికల్స్ని ఇవి కూడా తీసుకోవు, అండ్ కాంట్ బి ఇన్ ప్లూరల్ ఫామ్. ఓకే, దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ అలాగే కలెక్టివ్ నౌన్ అనేది ఉంది. కలెక్టివ్ నౌన్ ఏంటి అంటే, ఇట్ ఇండికేట్స్ ద నేమ్స్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ పర్సన్స్, థింగ్స్, యానిమల్స్. గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనము, ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే టీమ్ అన్నాము. టీమ్ ఈజ్ నాట్ విత్ వన్ పర్సన్. ఎప్పుడు కూడా టీమ్ ఒక పర్సన్తో ఉండదు. టీమ్ ఈజ్ ఆల్వేస్ విత్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్. అలాగే మనము క్రౌడ్ అన్నాము. క్రౌడ్ ఒక పర్సన్తో అంటారా మీరు? అనరు. అలాగే మాబ్ అని ఉంది, అల్లరి మూక అంటాం తెలుగులో, అల్లరి మూక. అండ్ మాబ్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ టు బి కలెక్టివ్ నౌన్. సో ఇలా కలెక్టివ్ నౌన్స్ ఉంటాయి. ఇవి పర్సన్స్ అనుకున్నాం. ఇప్పుడు మనము థింగ్స్ అనుకున్నాం అనుకోండి, బంచ్ అంటాం. అలాగే డజన్ అన్నాం. ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా, ఇప్పుడు డజన్ అని ఉంది. డజన్ అనగానే ఇప్పుడు మనకు మళ్ళీ డజన్స్ అనేది అని అనొచ్చు, యూజ్ చేయొచ్చు. కాబట్టి డజన్ అంటేనే మనకు 12 అని. కలెక్టివ్ నౌన్ అది. బంచ్ అన్నాము. ఒక బంచ్లో చాలా విషయాలు. బంచ్ ఆఫ్ బనానా అన్నాం. బంచ్ ఆఫ్ బనానా అన్నాం అనుకోండి, అంటే చాలా బనానాస్ ఒక బంచ్గా ఉన్నాయి అని అర్థం. అండ్ ఎలాగైతే క్రౌడ్ ఉందో, ఎలాగైతే మాబ్ ఉందో అలాగే అవుతుంది. అండ్ దెన్ యానిమల్స్ ఉంది. యానిమల్స్కి కూడా మనము అంటాం. హర్డ్ ఆఫ్ కౌస్ అన్నాం. ఓకే, అలాగే ఎప్పుడైనా ఇది చూసారా? స్వామ్ అంటాం. స్వామ్ అంటే ఏంటి? ఎట్సెట్రా దీస్ ఆర్ దేర్. స్వామ్ అంటే తేనెటీగల గుంపు అని అర్థం. స్వామ్ ఆఫ్ బీస్ అంటారు. సో ఇలా మనము ఏవైతే గ్రూప్ ఆఫ్ థింగ్స్, గ్రూప్ ఆఫ్ పీపుల్, గ్రూప్ ఆఫ్ పర్సన్స్, గ్రూప్ ఆఫ్ యానిమల్స్ ఉంటాయో వాటిని మనము కలెక్టివ్ నౌన్ అంటాం అన్నమాట. ఓకే, రైట్. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ మెటీరియల్ నౌన్, అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ వన్. మెటీరియల్ నౌన్ చాలా ఈజీ మై డియర్ ఫ్రెండ్స్. ఇట్ ఇండికేట్స్ ద థింగ్స్ విచ్ కెన్ బి మేడ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. చాలా ఈజీగా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను నేను. మనం ఇప్పుడు చాలా కన్ఫ్యూజింగ్ థింగ్స్ కనుక మనం డిస్కస్ చేసుకున్నాం అనుకోండి, క్లాస్ విని వేస్ట్ అవుతుంది, మీకు అర్థం కాదు.
చాలా ఈజీగా మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను నేను. ఇట్ ఇండికేట్స్ ద థింగ్స్ విచ్ కెన్ బి మేడ్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ అన్నాం. సాలిడ్స్ అవుతాయి, లిక్విడ్స్ అవుతాయి. మెటీరియల్ నౌన్స్ కాంట్ టేక్ ఆర్టికల్స్ అండ్ కాంట్ బి ఇన్ ప్లూరల్ ఫామ్. మీకు ఒక కామన్ థింగ్ ఉంటుంది చూడండి, ఆర్టికల్స్ యూజ్ చేయము, అలాగే మనము ప్లూరల్ ఫామ్లో కూడా యూజ్ చేయము. ఎగ్జాంపుల్, ఐ విల్ రైట్ హియర్ ఎగ్జాంపుల్. ఎలా ఉంటుంది సార్, ఒకటి ఒక సాలిడ్ అదే అవ్వాలి, లిక్విడ్ అదే అవ్వాలి, ఏమవుతుంది ఒకసారి చూడండి. గోల్డ్ మనము యూ కెన్ మేక్ ఇట్ సాలిడ్ అండ్ యూ కెన్ మేక్ ఇట్ లిక్విడ్, ద సేమ్ థింగ్. యూ నీడ్ నాట్ చేంజ్ ఎనీథింగ్, యూ నీడ్ నాట్ యాడ్ ఎనీథింగ్ దేర్. గోల్డ్ని తీసుకోండి, మీకు అది లిక్విడ్ అవుతుంది, అది సాలిడ్ అవుతుంది. ఇస్ దర్ ఎనీథింగ్ లైక్ దట్? ఒకసారి ఇది చూడండి, ప్లాస్టిక్ కూడా అవుతుంది. ఇంకా ఏమైనా ఉన్నాయా చూడండి, వాటర్, లిక్విడ్ అండ్ సాలిడ్. ఇంకా ఐరన్, స్టీల్, సిల్వర్ ఎట్సెట్రా. ఇవన్నీ ఏంటి సార్, ఇవన్నీ ఎగ్జామ్లో వస్తాయంటే ఇవన్నీ ఎగ్జామ్లో రావు. కాకపోతే ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం రాసేటప్పుడు వీటి గురించి తెలుసుకోవాలి. యూ మస్ట్ హ్యావ్ దట్ ఐడియా, బేసిక్ ఐడియా. ఇదంతా యూ విల్ నాట్ బి గివెన్ ఎ సెంటెన్స్ అండ్ యూ విల్ నాట్ బి ఆస్క్డ్ లైక్ వాట్ ఈస్ దిస్ నౌన్, ప్లీజ్ రైట్ ద నేమ్ ఆఫ్ దిస్ నౌన్ అని చెప్పి అడగరు. బట్ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడే ఇవన్నీ మీకు తెలుసుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు కనుక నన్ను నౌన్ అయిపోయిందా సార్ అంటే నౌన్ అయిపోలేదు. నౌన్ కేసెస్ ఉంటాయి, నౌన్ కేసెస్ అంటారు వాటిని. ఆ కేసెస్ ఏంటి అనేది మనము కమింగ్ సెషన్లో చూద్దాము. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సో ఫార్ దిస్ వన్. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, ఇవన్నీ చూడండి ఒకసారి. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్. ఈజీగా ఉండడం కోసం మీకు షార్ట్ చేసి చెప్పాను. అదేవిధంగా అన్ని టాపిక్స్ కూడా మనం ఈజీగా షార్ట్ చేసి చెప్తాము. ఈ నౌన్ కేసెస్ కూడా చెప్పేస్తే నౌన్ ఫినిష్ అవుతుంది. ఎక్కడ మనకు కామన్ మిస్టేక్స్ వస్తాయి అనేది కరెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంతా ఫినిష్ చేస్తాము. 1 by 1 ఆల్ టాపిక్స్ విల్ ఫినిష్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ టైమ్ అండ్ హ్యావ్ అ నైస్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.